హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పాలకూరతో ఉల్లి కారం అనేది తయారు చేసుకుందామండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను ఉల్లిగడ్డ అలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. నేను పెద్ద సైజుయే 3 తీసుకున్నాను ఉల్లిగడ్డ. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. మీరు కారం తినేదానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. పోపు కొద్దిగా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది స్పైసీ చూసి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలండి. ఆ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత మొత్తం కలపండి అంతా. కలిపి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని బాగా వేయించుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని అలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 2 కట్టలు తీసుకున్నాను. అలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేసి మొత్తం కలిపేసేయండి. మొత్తం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టండి. పాలకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు ఉడికిపోయింది కదా బాగా. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడరును 1 టేబుల్ స్పూన్ నేను ధనియా పౌడర్ అండి. హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకుంటున్నాను ఇందులో నేను. ఆయిల్ పైకొచ్చేంత వరకు కూడా దీన్ని బాగా మగ్గించాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర ఉల్లికారం అనేది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి పాలకూర ఉల్లికారం. చూడండి ఆయిల్ పైకొచ్చేసింది కదా. ఇప్పుడేమైనా సాల్ట్ తక్కువగా ఉందో చూసుకొని కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడం.